డాక్టర్, ఫైన్, హ్యావ్ అ ఫోన్. యువర్ అన్ ఇంజనీర్, ఫైన్, సంథింగ్ రెస్పాన్సిబిలిటీ, సమ్ కాంట్రాక్ట్ జరుగుతుంది. మిగతా వాడికి ఏంటి బాధ్యత? యువర్ బికమ్ ఎ ప్రే. ఫోన్ బంధించి పెట్టేస్తుంది చాలామంది, కట్టి పెట్టేస్తుంది చాలామంది. అపవాది నిన్ను నాశనం చేస్తున్నాడు. చేతుల్లోనే పాపము. నువ్వు ఎంత గొప్ప విశ్వాసి ముఖ్యం కాదు, ఫోన్ పక్కన పెట్టలేకపోతే నువ్వు విశ్వాసివి కాదు. ఎందుకంటే ఆ ఫోన్ నిన్ను ఏం చేస్తుంది? ప్రార్థన చేయడం ఒకటి చేస్తుంది, దేవుడి సన్నిధిలో వాక్యం చదవడం ఒకటి చేస్తుంది. ఫోన్లో చదువుతాను వాక్యం, ఎప్పటికీ చదవం. ప్రాక్టికల్ చూసుకో, నువ్వే ప్రాక్టికల్ చూసుకో. ఆ ఫోన్ ఎలా అక్కడ చేసి పడి ఏమవుతుంది చూడు. సరే ఫోనా, స్మార్ట్ ఫోన్ తీసి పడేసి మామూలు ఫోన్ పెట్టుకో. ఫోన్ చేయమని ఫోన్ ఎత్తు, అయిపోయింది కదా. ఇంకేంటి గొడవ? యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వు బాధ్యత తీసుకోవాలి. నీ జీవితానికి బాధ్యత తీసుకోవాలన్నప్పుడు ఎవరు ఏంటి ఎక్కడ ఏంటి. ఈరోజు చాలామంది పడుకునే ముందు ఎక్కడ పడితే అక్కడ తినేసి, ఏది పడితే అది తినేసి గ్యాస్ ఫామ్ అయింది, అల్సర్ ఫామ్ అయింది, అది ఫామ్ అయింది, ఇది ఫామ్ అయింది. ప్రార్థన దగ్గరకు వస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? 4 ముట్టుకాయలు వేసి ఒక డైట్ ప్లాన్ రాసి కుదురుగా లేచి కుదురుగా తినేసి కుదురుగా పడుకో. నీకు చేయాల్సిన ప్రార్థన కాదు, బుద్ధి చెప్పాలి. బుద్ధి పడి చెప్పాలి నీకు. ఎందుకంటే నీ చేతులారా నీ దేహాన్ని పాడు చేసుకుని యూ హ్యావ్ మేడ్ ద చాయిస్ టు రూయిన్ యువర్ లైఫ్ అండ్ యువర్ సెయింగ్ గాడ్ హీల్ మీ. వై? హీల్ చేస్తే మాత్రం ఆపుతావా? ఇది ఆపు, అప్పుడు హీలింగ్. ఇది ఆపకుండా హీలింగ్ అన్నావా? ఎప్పటికీ దేవుడు చేయడు. అందుకనే ప్రార్థనకు జవాబు లేదు నీకు. దేవుడు నన్ను ప్రార్థన చేయమని అన్నాను, ఆ పాస్టర్ నాకు చేస్తే స్వస్థత ఏం రాదు. ఎందుకు వస్తుంది? జీవించే విధానం మారితే అన్నీ మారుతాయి. సో ఐ బీయింగ్ వెరీ ప్రాక్టికల్ టు యూ ఆల్. నెక్స్ట్